విద్యార్థులు, ఈ లెసన్ మనం తెలుసుకోబోయే ముందు కొన్ని వర్డ్స్ మాట ఉన్నాయి. వాటి గురించి మేము శ్రద్ధగా తెలుసుకోవాలన్నమాట. ముందు వీటిలో కొన్ని ఏంటంటే పెర్కులేషన్ ట్యాంక్, రెండోది మైక్రో ఇరిగేషన్, బోర్వెల్స్ గురించి, సస్టైనబుల్ డెవలప్మెంట్, బయోఫ్యూయల్స్, కాంటూర్ స్ట్రిప్ ఫార్మింగ్, డైక్ మేనేజ్మెంట్. వాటి గురించి మనం ముందు తెలుసుకుందాం అన్నమాట. అక్కడే తెలుసుకునే కన్నా మనం ముందు తెలుసుకుంటే అవి ఎలాగా ఆ టైం టాపిక్కి ఉపయోగపడతాయో మనకు తెలుస్తుంది అన్నమాట. ఇంకొకటి పెర్కులేషన్ ట్యాంక్, ఇక ఒక ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ కింద తయారు చేయడం అన్నమాట. కన్స్ట్రక్టెడ్ ఒక స్ట్రీమ్ని అక్రాస్గా దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అన్నమాట. ట్యాంక్ కింద కన్స్ట్రక్ట్ చేయడం. సమ్మర్జింగ్ ఏ ల్యాండ్ ఏరియా విత్ అడిక్వేట్ పెర్మియబిలిటీ అన్నమాట దానికి. ఓకే, దిస్ మెథడ్ స్టోర్స్ వాటర్. అది ఫెసిలిటేట్ సర్ఫేస్ వాటర్ రన్ ఆఫ్. సర్ఫేస్ వాటర్ అంటే పైనుంచి వెళ్ళిపోయే దాన్ని ఏది కట్టుదిట్టం చేయలేనటువంటి వాటర్ని మళ్ళించి దాన్ని వేరే ఒక ట్యాంక్ కింద తయారు చేయడం అన్నమాట. అర్థమైంది విద్యార్థులు? రన్ ఆఫ్ అయిపోకుండా వాటర్ని దాన్ని పెర్కులేషన్ ట్యాంక్ అంటారు. చూడండి, మీకు డయాగ్రామ్లో చూపించాము దాన్ని, అది చూడండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడం అన్నమాట. ఫర్ అగ్రికల్చర్ అండ్ డొమెస్టిక్ పర్పస్ అన్నమాట. ఎడిషనల్గా ఏంటి, దే ప్లే ఏ క్రూషియల్ రోల్ ప్రివెంటింగ్ సాయిల్ ఎరోజన్ వెళ్ళిపోకుండా అన్నమాట. కంట్రోలింగ్ ఫ్లడ్స్ని కూడా, అండ్ ఫాస్టరింగ్ ఏ బ్యాలెన్స్డ్ ఎకలాజికల్ ఎన్విరాన్మెంట్ని తయారు చేయడానికి ఈ పెర్కులేటెడ్ ట్యాంక్స్ ఉపయోగపడతాయి అన్నమాట. రెండోది మైక్రో ఇరిగేషన్. ఈ మైక్రో అంటే చిన్నదన్నమాట. ఇరిగేషన్ మెథడ్ దట్ సేవ్స్ వాటర్ అన్నమాట, అండ్ ఫెర్టిలైజర్ కూడాను. ఎందుకంటే చిన్నది మైక్రో ఇరిగేషన్ అంటే. అలాంగ్ వాటర్ టు డ్రిప్ స్లోలీ, అంతే కదా. చిన్న వ్యవసాయం ఉన్నప్పుడు ఇటువంటి దానికి అనుగుణంగా మనం ఇరిగేషన్ మెథడ్స్ని ఉపయోగించి వాటర్ని వేస్ట్ చేయకుండా డ్రిప్ స్లోగా చేసేటువంటి ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ అంటామన్నమాట. బోర్వెల్స్ అంటే మీకు తెలుసు, టు ప్రొడ్యూస్ ఏ హోల్ ఇన్ ద గ్రౌండ్ నాట్ టు గెట్ అండర్ వాటర్ అన్నమాట బోర్వెల్ అంటే. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏ మోడ్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ విచ్ రిసోర్సెస్ యూజ్ aims to meet human needs while ensuring sustainability of natural system and environment. అంటే ఎన్విరాన్మెంట్ అండ్ నేచురల్ సిస్టమ్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అవి అయిపోకుండా అన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే పూర్తిగా దాన్ని ఉపయోగించకుండా చేసేదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నమాట. ఇక్కడ బయోఫ్యూయల్స్ అంటే ఫ్యూయల్ డెరైవ్డ్ ఫ్రమ్ లివింగ్ మ్యాటర్ అన్నమాట. మీకు అర్థమైందా? బయోఫ్యూయల్స్ అంటే డెరైవ్డ్ ఫ్రమ్ లివింగ్ మ్యాటర్ అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ బయోఫ్యూయల్ అంటే ఎనీ ఫ్యూయల్ అంటే ఏదైనా గ్యాస్ కానీ మంట కానీ మనకి వచ్చేది అన్నమాట. అది డిరైవ్ ఫ్రమ్ బయోమాస్ అన్నమాట. బయోమాస్ ఏంటంటే లివింగ్ మ్యాటర్ అన్నమాట. అర్థమైందా? ఏ ప్లాంట్ కానీ, ఆల్గే మెటీరియల్స్ కానీ, యానిమల్ వేస్ట్ కానీ. సిన్స్ ఫీడ్బ్యాక్ మెటీరియల్ కెన్ బి రిప్లెన్ష్డ్ రీప్లెన్స్ చేసుకోవచ్చు అన్నమాట రెడీగాను. బయోఫ్యూయల్ కన్సిడర్డ్ టు బి సోర్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. దాన్ని మనం రెన్యూ చేసుకోవచ్చు అన్నమాట. అన్లైక్ ఫాజిల్ ఫ్యూయల్ సచ్ యాజ్ పెట్రోలియం, కోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కాకుండా ఇది రెన్యూబుల్ రిసోర్స్ అన్నమాట బయోఫ్యూయల్. అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ కాంటూర్ స్ట్రిప్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఫార్మింగ్ ఒక స్టెప్స్గా అన్నమాట. మీకు అది డయాగ్రామ్లో చూడండి. ఓకే, క్రాప్స్ని గ్రో చేయడం అన్నమాట. విచ్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ ఏ స్టెప్ వైజ్, ఒకదాని కింద అన్నమాట. అలా దాంట్లో ఉన్నటువంటి లాభాలు నష్టాలు కూడా మనం ముందు చెప్పుకుందాం. అర్థమైందా విద్యార్థులు? ఇది డయాగ్రామ్లో చూడండి. అది ఇంకా డైక్ మేనేజ్మెంట్ ఏంటి, టు కంట్రోల్ ఫ్లడ్స్ మాట. ఫ్లడ్స్ని ఎటువంటి కంట్రోల్ చేయాలి అటువంటి వాటిని మనం డైక్ మేనేజ్మెంట్ అంటాము. అర్థమైందా విద్యార్థులు? ఇవి కీ కాన్సెప్ట్స్ మాట, కొన్ని ఇవి తెలుసుకోవాలి. ఇక్కడ విద్యార్థులు
ద మోస్ట్ నోటబుల్ డిఫరెన్స్ బిట్వీన్ డైక్స్ అండ్ డ్యామ్స్ తెలుసుకోవాలన్నమాట. డైక్స్ అంటే ప్యారలల్గా వాటర్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. డైక్స్ కాలువలు, ఒక కాలువ ఉందనుకో, కాలువలు వాటర్ ప్యారలల్గా రన్ అవుతూ ఉండే వాటిని డైక్స్ అంటారన్నమాట. ఓకే, టు కీప్ ఇట్ ఆన్ వన్ సైడ్. డ్యామ్స్ అంటే పర్పెండిక్యులర్గా రివర్ని కట్ చేయడం అన్నమాట. వాటర్ని పర్పెండిక్యులర్గా కట్ చేసి అక్కడ డ్యామ్ ఏదైనా పెట్టమాట, నీరు స్టోర్ చేయడానికి. హోల్డ్ బ్యాక్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ద వాటర్ ఆన్ వన్ సైడ్. ఒక సైడ్ని మనం క్యాప్చర్ చేయడానికి డ్యామ్ అని కడతామన్నమాట. అది దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ డైక్ అండ్ డ్యామ్స్. ఇక్కడ ఇటువంటి విషయాన్ని సిచ్యుయేషన్ మనం అర్థం చేసుకోవాలంటే 2 విలేజెస్ తీసుకున్నారన్నమాట తెలంగాణ స్టేట్లో. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ రిసోర్స్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ బికమ్స్ స్కేర్స్. ఓకే, కేస్ 1 స్టడీ ఏంటంటే సిచ్యుయేషన్ ఇన్ 2 విలేజెస్, వనపర్తి అండ్ వడ్డిచెర్ల ఆఫ్ జనగాం డిస్ట్రిక్ట్. వాటిని రెండింటిని తీసుకున్నారన్నమాట ఒక ఎగ్జాంపుల్స్ కింద. ఇక్కడ ఈ 2 విలేజ్ల్లో వనపర్తి అండ్ వడ్డిచెర్లలో వనపర్తి నో స్కేర్సిటీ, ప్రాబ్లం ఏం లేదు అక్కడ, వాటర్ ప్రాబ్లం. అండ్ సెకండ్ స్కేర్సిటీ ఉందన్నమాట, సెకండ్ విత్ స్కేర్స్ గ్రౌండ్ వాటర్ అన్నమాట. ఓకే, ఇక్కడ సెన్సస్ ఆఫ్ వెల్స్ని క్యారీడ్ అవుట్ చేశారన్నమాట 2 విలేజెస్లో. ఇన్ ఆర్డర్ టు గెట్ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ వెల్స్ ఇరిగేషన్ ఎలా ఉంది అనే స్టేటస్ని తెలియజేసుకునేందుకు, వాటర్ అవైలబిలిటీ ఎలా ఉంది, వెల్ ఇరిగేషన్ ఎలా ఉందని దానికి ఒక సర్వే చేశారన్నమాట. ఇక్కడ ఒక స్మాల్ క్వశ్చనరీ ఒకటి తయారు చేసి వెల్ ఓనర్స్ నుంచి ఈ శాంపిల్స్ని వాళ్ళు కలెక్ట్ చేశారన్నమాట. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వేరియస్ సోషో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ వాళ్ళు కలెక్ట్ చేశారన్నమాట. దీన్ని వెళ్ళే కాకుండా వేరే అదర్ సోషియో ఎకనామిక్ క్వశ్చనీర్స్ 25 హౌస్ హోల్డ్స్ ఎవరికైతే వెల్స్ ఉన్నాయో వారి దగ్గర నుంచి, ఫ్యామిలీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారన్నమాట. అంతేకాకుండా వాళ్ళు ఇంకా డీప్ అనాలిసిస్ ఏం చేశారంటే విలేజెస్ వాళ్ళని అడిగారన్నమాట, నెరేట్ ది చేంజెస్, ఎలా చేంజెస్ గ్రౌండ్ వాటర్లో చేంజెస్ సిచ్యుయేషన్ ఉంది డ్యూరింగ్ లాస్ట్ 5 ఇయర్స్లో అనేటువంటి డీటెయిల్డ్ ఎంక్వైరీ కూడా వాళ్ళు చేశారు. ఇలా చేయగాను వడ్డిచెర్లలో వాటర్ రిసోర్సు నో ఆల్టర్నేటివ్ వాటర్ రిసోర్స్ అన్నమాట. వడ్డిచెర్లలో ఓన్లీ వెల్సే. వేరేజ్ ఈ వనపర్తిలో ఏమవుతుందంటే ఈ ఎగ్జిస్టింగ్ కాలువని వాళ్ళు ఏంటంటే పెర్కులేషన్ ట్యాంక్ కింద మార్చారన్నమాట. ఓకే, దాంతో వాళ్ళకి నీళ్ళ ప్రాబ్లం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అర్థమైందా విద్యార్థులు? మీకు ఇంకా పెర్కులేషన్ ట్యాంక్ స్పెషల్ వీడియో ఏంటంటే చూడండి, ఇక్కడ విలేజ్ ఉంది, అక్కడ ఒక నది ఉందన్నమాట, పారుతూ ఉంటుంది. ఒక్కోసారి నది ఎక్కువ ఓవర్పోయి ఎక్కువ రన్ వాటర్ బయటకు పోకుండా వేస్ట్ అయిపోకుండా ఏం చేస్తారంటే చూడండి, ఒక దిమ్మలా తయారు చేసి ఆ పైన అన్నమాట వాటర్ లెవెల్కి ఒక సందులా తయారు చేస్తారన్నమాట. లోపల నుంచి సందులా తయారు చేసి దానిలోంచి వాటర్ని ట్యాంక్లో వదులుతారు అన్నమాట. ట్యాంక్ తయారు చేస్తారు చూడండి, ట్యాంక్లోకి వస్తుంది వాటర్. ఈ ట్యాంక్లా తయారు చేసి రన్ ఓవర్ వాటర్ని వేస్ట్ అయిపోకుండా దీన్ని ఇంకొక ట్యాంక్ని తయారు చేస్తుంది. దాన్ని పెర్కులేషన్ ట్యాంక్ అంటారన్నమాట. అర్థమైందా విద్యార్థులు? పెర్కులేషన్ ట్యాంక్ ఎలా చేస్తారు, కానీ ఆ ట్యాంక్ యొక్క ఎలా చేస్తారు, దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ నీటి ప్రవాహాలకు ఒక రాళ్లతో కానీ మట్టితో కానీ అడ్డుకట్టలు కట్టి ఏర్పాటు చేసి నీటి నిల్వను ఇంకుడు చెరువులు అంటారన్నమాట. ఇంకుడు చెరువులు అంటారు పెర్కులేషన్ ట్యాంక్స్. దీన్ని ఏం చేస్తారంటే బంకమట్టి, ఇసుక, కంకర, గులకరాలు అంటారు. కంకర్రాళ్ళు వేరు, గులకరాలు మొదలైన వాటిని బాగా కలిపి ఒకదానిపై ఒకటి వచ్చేటట్లు మా పొరలుగా చెరువు నేలను అంచుల వెంబడి నుంచి కప్పుకుంటూ వస్తారన్నమాట. దాని ట్యాంక్ తయారు చేస్తారన్నమాట. సో రన్ ఓవర్గా ఎక్కువ వచ్చిన వాటర్ దాంట్లో ఆ చెరువులో పడి ఆ తర్వాత అది
చక్కగా అది వాటర్ ట్యాంక్లో ఉంటుంది అన్నమాట. ఇలా ఒకదానొకటి అంచులు వెంబడి కప్పుతూ ఉంటారన్నమాట. ఈ కాంబినేషన్ని కలిపి కప్పుతూ ఉంటారన్నమాట. దీన్ని గట్టిగా కుదురుకునేలా చేస్తారన్నమాట నీళ్ళతో. అది ఒక పెద్ద మంచి ట్యాంక్ కింద ఏర్పడుతుందన్నమాట. ఇది ఒక స్టాండ్ బై ట్యాంక్ కింద ఉంటుందన్నమాట నీరు తగ్గినప్పుడు. ఓకే.